హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఒక ఫ్యూచరిస్టిక్ డివైస్ని అన్బాక్సింగ్ చేద్దాం. యాక్చువల్లీ మన ఛానల్లో మనము టీవీస్, మొబైల్స్, వాచెస్, వేరియబుల్స్ చాలా రకాల వాటిని అన్బాక్సింగ్ చేశాం కదా. దీని గురించి మాట్లాడినట్టు చాలా ప్రత్యేకమైన డివైస్. అయితే ఇటువంటి ఒక డివైస్ కూడా మార్కెట్లో ఉంది అని చెప్పేసి చాలా మందికి తెలియదు. సో ఇవాళ వీడియోలో మనం దీని గురించే మాట్లాడదాం. యాక్చువల్లీ డివైస్ మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాం. దానికంటే ముందు అసలు ఇది ఎందుకు అనే దాని గురించి మనం మాట్లాడినట్టయితే, ఈ మధ్యకాలంలో మన అందరి లైఫ్లలో స్ట్రెస్ అనేది చాలా కామన్ అయిపోయింది. అంతేకాకుండా నిద్ర లేమి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా కామన్ అయిపోయి, ఇలా పోల్చుకున్నట్టయితే మన మైండ్ అనేది అసలు ఒక దగ్గర ఉండదు, మొత్తం గజిబిజిగా ఉంటుంది చూసారా. సో అటువంటి వాటికి సొల్యూషన్గానే మనకు ఈ డివైస్ అనేది మార్కెట్లోకి తీసుకొని రావడం జరిగింది. సో ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చూడండి. ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను చెప్పిన ఫ్యూచరిస్టిక్ గ్యాడ్జెట్ ఇదే. ఇక్కడ మనకు ఎవాల్వ్ 28 అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎవ్రీడే వెల్నెస్ యువర్ వే అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. బాక్స్ ప్యాకేజింగ్ బాగుంది. ఇటువైపు మనకు వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, కానీ మిగతా ఏం లేవు. సరే, దీన్ని ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పై వైపే ఇక్కడ మనకు దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి ఒక ఛార్జింగ్ కేబుల్ని ప్రొవైడ్ చేశారు. దీని ఛార్జింగ్ కేబుల్ గురించి మాట్లాడినట్టయితే USB to Type-C కేబుల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి దీనికోసం వీళ్ళు యూజర్ మాన్యువల్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకు యూనిక్గా కనిపించే గ్యాడ్జెట్ ఇదే. చూస్తే మీకు ఎట్లా కనిపిస్తుంది అంటే, ఇది మనకు నెక్ బ్యాండ్ లాగా కనిపిస్తుంది కదా, కాకపోతే ఇది నెక్ బ్యాండ్ కాదు. ఇక అంతే, ఈ బాక్స్లో అయితే వీళ్ళు ఏం లేదు. ప్యాకేజింగ్ అయితే బాగుంది. నెక్స్ట్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఎక్సలెంట్గా ఉంది బిల్డ్ క్వాలిటీ అనేది. ఇక్కడ మనకు ఎవాల్వ్ 28 అని చెప్పేసి బ్రాండింగ్ ఉంది. మరి పైవైపు చూసుకున్నట్టయితే ఇక్కడ ఎటువంటి బటన్స్ లేవు, కాకపోతే ఇక్కడ మనం మెడలో వేసుకుంటే దానికోసం ఇక్కడ గ్రిప్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ Type-C పోర్ట్తో పాటు పవర్ ఆన్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ టైం దీన్ని ఆన్ చేసినప్పుడు అయితే మనము దీన్ని ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒకటి సెన్సార్ లాంటిది అయితే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని పేర్ చేసుకోవడానికి వీళ్ళకంటూ ఒక యాప్ ఉంటుంది. బ్లూటూత్ తోటి అయితే మనం కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికంటే ముందు మనం దీన్ని ఛార్జ్ చేయాలి. యాక్చువల్లీ ఈ డివైస్ అనేది ప్రజెంట్ ఇక్కడ నాట్ కనెక్టెడ్ అని చెప్పేసి వస్తుంది. దీన్ని నేను కనెక్ట్ బటన్ ప్రెస్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. దానికంటే ముందు అయితే మనం దీన్ని ఛార్జింగ్ పెట్టుకుందాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎవాల్వ్ 28కి సంబంధించిన అన్బాక్సింగ్. మరి డివైస్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ టైం మీరు దీన్ని చూసినప్పుడు మీకు ఇది ఒక నెక్ బ్యాండ్ లాగా అనిపించవచ్చు, కాకపోతే ఇది చేసే పనులు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఇందులో మనకు ఒక పవర్ ఆన్ బటన్ ఉంటుంది. దీన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లైట్స్ రావడం స్టార్ట్ అయిపోతాయి. దాంతోపాటే మనం ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవాల్వ్ 28 అని చెప్పేసి ప్లేస్టోర్లో దొరుకుతుంది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే కొన్ని డీటెయిల్స్ అడుగుద్ది మిమ్మల్ని, బేసిక్ డీటెయిల్స్. అవన్నీ ఇచ్చేసిన తర్వాత దీన్ని రిజిస్టర్ చేసుకుంటే ఇక మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో దీనిలో మనకు చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు దీన్ని మనం మెడలో వేసుకోవడం కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు ఎవాల్వ్ అని చెప్పేసి ఒక లోగో ఉంది. సో ఈ లోగో అనేది పై సైడ్ వచ్చే విధంగా మనం దీన్ని అయితే మెడలో ఇలా ధరించాల్సి వస్తుంది. మరి డివైస్ మనం ఇలా మెడలో వేసుకున్న తర్వాత ఈ మొబైల్ యాప్లోకి వెళ్తే మనకు చాలా రకాల డిఫరెంట్ ఆప్షన్స్ అయితే చూడడానికి కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ మైండ్ని చాలా కామ్గా ఉంచుకోవాలనుకోండి. సో అటువంటిప్పుడు ఇక్కడ కామ్ యువర్ మైండ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని ప్రెస్ చేస్తే ఇది మన మైండ్ని కామ్గా ఉంచడానికి దీని పని చేస్తుంది. యాక్చువల్లీ దీనిలో మనకు టెక్నికాలిటీ గురించి మాట్లాడితే చాలా పెద్దగా ఉంటుంది. కాకపోతే నేను చాలా సింపుల్గా చెప్పాలి అని అంటే, మనం మైండ్లో కొన్ని వేవ్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. సో అవి ఏంటి అంటే, మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు ఒక విధంగా, హ్యాపీగా ఉన్నప్పుడు ఒక విధంగా, మన మూడ్ బాగున్నప్పుడు ఒక విధంగా ఉంటూ ఉంటాయి. సో ఈ డివైస్ ఏం చేస్తా అంటే, ఆ వేవ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్యాలెన్స్డ్ చేస్తాయి అన్నట్టు. సో ఆ వేవ్స్ అనేవి ఎలా ఉంటే మన మైండ్ అనేది కామ్గా ఉంటుంది అనేది ఇది చూసుకుంటుంది. అలానే మనకు స్ట్రెస్ ఎక్కువ ఉంది అనుకోండి. సో అటువంటిప్పుడు కూడా ఇక్కడ మనకు స్ట్రెస్కి సంబంధించి సపరేట్ ఉంటుంది. అంతేకాకుండా యాంగ్జైటీ ఉంటుంది కదా చాలా మందికి. సో దాన్ని కూడా మనము బాగా చేసుకోవచ్చు. అంతేకాకుండా మైండ్ ఫుల్ మెడిటేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా ఉంటుంది. యాప్లో చూసుకున్నట్టయితే ఓవర్కమ్ సారో అని ఉంది. స్లీప్ బెటర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. సో ఎవరికైతే నిద్ర ప్రాపర్గా రాదో సో వాళ్ళకు కూడా ఇది పనిచేస్తుంది. అంతేకాకుండా అప్లిఫ్ట్ మూడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. అంతేకాకుండా కాన్సన్ట్రేట్ బెటర్ అని చెప్పేసి కూడా ఆప్షన్ ఉంది. సో వీటన్నిటిని మనం యూజ్ చేయవచ్చు. ఫ్రెండ్స్, చెప్పాను కదా దీని లాభాలు అనేవి. యాక్చువల్లీ ఇటువంటి స్ట్రెస్ వచ్చినప్పుడు, నిద్రలేమిలు ఇటువంటివన్నీ వచ్చినప్పుడు మనం సైకియాట్రిస్ట్ని అయితే కలవాల్సి ఉంటుంది. అయితే మన ఇండియా గురించి మాట్లాడినట్టయితే చాలామంది మనలో సైకియాట్రిస్ట్ దగ్గరికి అవసరం ఉన్నా సరే వెళ్ళరు, సిగ్గుపడుతూ ఉంటారు. అదేదో మెంటల్ రోగం అని చెప్పేసి కూడా వెళ్ళని వాళ్ళు చాలామంది ఉంటారు చూసారా. సో ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ని తీరుస్తానంట. అంటే డాక్టర్ల గ్యాప్ ప్లస్ చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు చూసారా. సో ఆ గ్యాప్ని అయితే ఇది తీరుస్తుంది. అయితే మనం ఇలా సైకియాట్రిస్ట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు డబ్బులు కూడా ఆ రేంజ్లోనే వదులుతూ ఉంటాయి. ఇక వాళ్ళు మన మెంటల్ కండిషన్ని బట్టి చాలా ఎక్కువగా ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో మరి ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ని ఇది ఫుల్ఫిల్ చేస్తుందని చెప్పేసి అయితే ఈ కంపెనీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే మీరు చాలా మందికి డౌట్ రావచ్చు, ఏదో వేవ్స్ అంటున్నావు, ఇటువంటివి మెడలో వేసుకుంటే
ఏమైనా నష్టం వస్తుందా అని అంటే అయితే ఈ డివైస్ గురించి మాట్లాడితే కొన్ని సర్టిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చిన తర్వాతనే అంటే మార్కెట్లో వీటిని టెస్ట్ చేసిన తర్వాతనే వీటిని బయటికి తీసుకొస్తారన్నట్టు. సో మరి జనరల్గా మనకు ఈ రేడియేషన్ అని చెప్పేసి కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. ఇప్పుడు మనలో చాలామంది ఇయర్ బడ్స్ అవి వాడుతూ ఉంటారు సరే. సో వాటి గురించి మాట్లాడినట్టు సో మీకు అర్థం కావడం చెప్తున్నాను. సో దానిలో ఉండే ఈ లాంగ్ వేవ్ లెంత్ ఏదైతే ఉంటుందో లేకపోతే దాని గురించి మనం ఈ ఇయర్ బడ్స్ గురించి మాట్లాడినట్టే 30 లేదా దానికంటే ఎక్కువ మిల్లీగాస్ ఉంటుంది అన్నట్టు దాని వేవ్ లెంత్. కాకపోతే దీని గురించి మాట్లాడినట్టు 0.1 నుంచి 10 మిల్లీగాస్ మాత్రమే ఉంటుంది. అంటే మనం ఇయర్ బడ్స్ పెట్టుకుంటే ఎంత సురక్షితమో దానికంటే ఎక్కువ సురక్షితమైనది అన్నట్టు ఇది. యాక్చువల్లీ దీన్ని మార్కెట్లో తీసుకొని రాబోయే ముందే వీళ్ళు కొంతమంది మీద దీన్ని ట్రై చేస్తారు. దానికి సంబంధించిన ఇక్కడ మీరు గ్రాఫ్ చూడొచ్చు. యాక్చువల్లీ ఇది పెట్టుకున్న తర్వాత వాళ్ళ నిద్ర అనేది ఎలా ఉండేది, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎలా ఉండేవి అవన్నీ మనము ఈ గ్రాఫ్లో అయితే చూడొచ్చు. అంతేకాకుండా చాలామంది నిద్రలో నుంచి మాటికి లేస్తూ ఉంటారు, లేదా పడుకున్న తర్వాత లేచిన తర్వాత వాళ్ళ పూర్తి నిద్ర అనేది కంప్లీట్ అయినట్టు అనిపించదు చూసారా. సో వాళ్ళకు కూడా ఈ డివైస్ అనేది పనిచేస్తుంది. సో దానికి సంబంధించిన గ్రాఫ్ కూడా మీరు చూడొచ్చు. ఇంతకుముందు యావరేజ్ ఎంతసేపు పడుకునే వాళ్ళు ఇప్పుడు ఎంతసేపు పడుకుంటున్నారు అనే దానికి సంబంధించిన గ్రాఫ్ అన్నట్టు. దాంతోపాటు మనం నిద్ర పోయిన తర్వాత ఎన్ని గంటలు పోయామనేది ఇంపార్టెంట్ కాదు, మనం నిద్రపోయి లేచిన తర్వాత మనం ఫ్రెష్ ఉందా లేదా మన మైండ్ అనేది ఇంపార్టెంట్ కదా. సో దానికి కూడా పనిచేస్తా అని చెప్తున్నారు. యాక్చువల్లీ దీన్ని నేను వాడబట్టి ఒక 2-3 రోజులు మాత్రమే అయింది. అయితే ఫ్రెండ్స్ దీన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని మెడలో వేసుకున్న వెంటనే ఇది పనిచేయడం అయితే స్టార్ట్ చేసేస్తుంది, కానీ మీకు ఆ ఎఫెక్ట్ అనేది అప్పుడే కనిపించదు. కొన్ని రోజులు వాడాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్క మనిషికి 7 రోజులలో దాని రిజల్ట్ తెలియవచ్చు, ఇంకొంతమందికి 15 రోజుల్లో తెలియవచ్చు, ఇంకొక మందికి నెల రోజులలో తెలియవచ్చు. మొత్తానికి వీళ్ళ యూజర్ మాన్యువల్లో ఉంటుంది దీన్ని ఎలా వాడాలి అనేది. సో దీన్ని మనం ప్రాపర్గా వాడితే మంచి రిజల్ట్స్ ఉంటాయని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. మరి నేను 2 రోజుల నుంచి అయితే వాడుతున్నాను. ఇంకొన్ని రోజులు వాడిన తర్వాత అయితే నా యొక్క మొత్తం అనుభవం మీతో చెప్తాను. బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. రోజుకి 7 గంటలు వాడినా సరే ఒక వారం రోజుల పాటు దీన్ని ఛార్జ్ చేసుకోకుండా కూడా దీన్ని వాడుకోవచ్చు. ఓవరాల్గా దీనిలో మొత్తం 8 ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. సో అవి మన అవసరాలకు తగ్గట్టు అంటే మీకు బెటర్ స్లీప్ కావాలా, స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావాలా అవన్నీ అయితే మనం చూడవచ్చు. సో ఎవరైతే బేసిక్ స్టేజ్లో ఉంటారో అంటే ఇప్పుడిప్పుడే స్ట్రెస్కి గురవడం స్టార్ట్ అయిపోతూ ఉంటారో, నిద్ర లేని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారో వాళ్ళకైతే యూజ్ అవుద్ది అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. మరి నేను దీన్ని కొన్ని రోజులు వాడిన తర్వాత అయితే నా ఫుల్ రివ్యూలో దీని గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా దీనికి సంబంధించిన అన్బాక్సింగ్, దీని యూసేజ్ యాక్చువల్లీ చాలా మంచి ఇన్వెషన్ అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతిదానికి ఒక్కొక్క డివైస్ తీసుకున్నాం కానీ మన మైండ్లో ఉండే స్ట్రెస్ను పోగొట్టుకోవడానికి లేకపోతే ఈ నిద్రలేములు పోగొట్టుకోవడానికి డాక్టర్ల దగ్గరికి అయితే వెళ్తున్నాం, సైకియాట్రిస్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం కానీ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది చూసారా. సో ఆ గ్యాప్ని ఇదైతే ఫిల్ చేస్తుంది. చాలా మంచి ఇన్నోవేషన్. మరి దీన్ని ఇంకొన్ని రోజులు వాడిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి రివ్యూతో మేము ముందుకు వస్తాను. మరి మీకు ఈ కొత్త ఇన్నోవేషన్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ రాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.